హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, డబ్బుని ఆకర్షించే రహస్య తాంత్రిక వస్తువులు మూడే వస్తువులు ఉన్నాయండి. ఇవి గనక మన ఇంట్లో ఎవరమైతే కనుక ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తాండవం ఆడటం అనేది మనం కళ్ళారా చూడగలుగుతామండి. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చుంటే మనకు తెలుస్తుందండి, నిజంగా మనీకి కష్టం లేకుండా, డబ్బుకి ఎవరి దగ్గర కూడా ఇల్లు చేయి చాపకుండా చక్కగా మనం నలుగురికి సహాయం చేయగలిగే ఒక స్థాయికి మనం వెళ్ళడానికి ఈ మూడు వస్తువులు మనకి ఎంతో ఉపయోగపడతాయండి. ఆ మూడు వస్తువులు ఏంటి, ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. నిజంగా అండి, డబ్బుని ఆకర్షించుకోవాలి, డబ్బు మన దగ్గర ఉండాలి అని చెప్పి మనం ప్రతిసారి కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. ఇంకా ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని. డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదండి. ఆశ అనే కంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని చక్కగా మనకి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి, అప్పుల బాధలు లేకుండా ఉండాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది మనకి అలా లక్ష్మీదేవి మనల్ని ఆకర్షించాలి, డబ్బు మనల్ని ఆకర్షించాలి అని అంటే అమ్మవారికి ఇష్టమైన మూడు వస్తువులు ఉన్నాయండి. నిజంగా మనం మనీని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనే ఒక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఆ మూడు వస్తువులతో పాటు చాలామంది అండి, డబ్బు అనేది మన చేతికి వచ్చినప్పుడు మనం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. జాగ్రత్తగా అంటే మనం అనవసరంగా ఖర్చు పెట్టడం ఒక విషయం అయితే, మనం మనీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. కొంతమంది మనీని క్యాష్గానే వాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి క్యాష్ అనేది ఎక్కడ పడితే ఇంట్లో అక్కడక్కడ పెట్టేయటం కానీ, లేదంటే కనుక మడత పెట్టి ఫోల్డ్ చేసేసి 4 మడతలు వేసుకొని పాకెట్లో పెడుతూ ఉంటారండి కొంతమంది. అలా కాకుండా చక్కగా నీట్గా మనం ఒక పర్స్ అనేది ఉపయోగిస్తూ మనీ పర్సులో చక్కగా అమ్మవారికి ఇష్టమైన వస్తువులని మనం వేసుకుంటూ ఇచ్చేటప్పుడు కూడా మనీని చక్కగా నీట్గా మడత పెట్టకుండా క్యాష్ అనేది చక్కగా ఒక రూపాయి నోటు చక్కగా ఎలా అయితే ఉంటుందో, రూపాయి అంటే 1 రూపీ కాదండి, 5 రూపీస్ కానీ, మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో 500 నోటు కానీ ఏ నోటైనా అండి మనం చక్కగా ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక గిఫ్ట్ అనేది మనకి ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక గిఫ్ట్ అనేది చక్కగా మనం అది ఎంత జాగ్రత్తగా ఎంత భద్రంగా దాచుకున్నామో అనేది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒకసారి ఎప్పుడైనా మన ఇంటికి రావడమో, ఎవరైనా ఆ వస్తువుని మనం ఇచ్చాం కదా అని చెప్పి ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో చూడండి అని అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా వరకు కూడా మన మీద అభిమానం అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుందండి. మనల్ని ఇంతవరకు కూడా గుర్తుపెట్టుకున్నారు, ఆ ఒక్క వస్తువుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అని. అలాగేనండి, మనకి మనీ కూడా అంతే అవసరం. డబ్బు చాలా సరేలే మన దగ్గరికి వచ్చేసింది కదా అని కొంతమంది అయితే అండి మనీకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటారు, లెక్క లేకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు అది ఎంతైతే అవసరమో అంతే ఖర్చు పెట్టుకోవాలండి. నిజంగా దాచుకోవడం అనేది, సేవింగ్స్ అనేది చాలా అవసరం మనకి. ఫ్యూచర్లో డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవడం ఎంత ఈజీయో, కానీ అలా డబ్బు లేనప్పుడు అదే డబ్బును మనం సేవింగ్స్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుందండి. మన దగ్గరికి రప్పించుకోవాలి లక్ష్మీదేవిని అంటే కష్టం. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్త పడడం అనేది మేలండి. ఇంకా ఆ అమ్మవారికి ఇష్టమైన ఆ శక్తివంతమైన 3 తాంత్రిక వస్తువులు ఏంటి అనేది తెలుసుకుందామండి. అందులో ముఖ్యమైనది పచ్చకర్పూరం అండి. ఈ పచ్చకర్పూరం అనేది అమ్మవారికి, సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారికి అంటే వెంకటేశ్వర స్వామికి కూడా అండి చక్కగా ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఆయన ప్రసాదమైన లడ్డూలో, తిరుపతి లడ్డూలో పచ్చకర్పూరం లేకుండా ఉండదండి. అలా పచ్చకర్పూరం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి నివాసం చేసి ఉంటారండి. అందువల్ల ఆ ప్రసాదంలో పచ్చకర్పూరాన్ని కొంచెం వేస్తూ ఉంటారనమాట. అలాగా మీరు ఇంట్లో కూడా అండి ఈ పచ్చకర్పూరాన్ని చక్కగా మీ క్యాష్ బాక్స్లో కానీ, మీ మనీ పర్సులో కానీ ఎక్కువగా మనం ఎప్పుడైతే కనుక ఉపయోగిస్తున్నామో అలా మనీ అనేది మన ఇంట్లో కూడా రొటేట్ అవుతుందండి. మనీ పర్సులో పెట్టుకోవడం కానివ్వండి, పచ్చకర్పూరాన్ని హారతి ఇచ్చేటప్పుడు మీరు పచ్చకర్పూరంతో కూడా వారానికి ఒకసారైనా సరే హారతి ఇవ్వడం అనేది చాలా మంచిదండి. అంతేకాకుండా మనం ఇంట్లో అండి దేవుడి రూమ్లో పంచపాత్రం అనేది పెడతామండి. అంటే దేవుడికి నీళ్ళు అనేవి పెడతాం కదా, ఆ నీళ్ళలో రాగి చెంబుతో కానీ లేదంటే మామూలు రాగి గ్లాస్తో పెట్టినా సరే అందులో కొంచెం ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి, ఒట్టి నీళ్లు పెట్టే కంటే ఇలా పచ్చకర్పూరాన్ని వేసి పెట్టడం అనేది చాలా మంచిది. మనం ఎంత ఎక్కువగా ఉపయోగించగలిగితే అంత మంచిదండి. మీరు ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే రెండో వస్తువు ఏంటి అంటే యాలకులండి. ఈ యాలకుల గురించి మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదండి.
అండి. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన వస్తువులు ఇవి. ఈ యాలకులు కూడా అండి నిజంగా మన ఇంట్లో మన ఏదన్నా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వాడుతూ ఉంటాం. పరవాణంలో కానీ పాయసంలో కానీ వేస్తూ ఉంటాం. అలాగా యాలకులు ఎందుకు వేస్తాం? సువాసన కోసం మాత్రమే కాదండి, అమ్మవారికి కూడా ఇలాంటి ప్రసాదంలో యాలకులు వేస్తే అమ్మవారు ఎక్కడున్నా సరే ఆవిడకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లోకి అడుగు పెడతారన్న నమ్మకంతో కూడా మనం చేస్తూ ఉంటామండి. అందువల్ల అలాంటి ప్రసాదంలో కూడా యాలకులు వేస్తూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరితో అన్నా మాట్లాడాలన్నా, లేదంటే కనుక ఆఫీస్లో ఉన్నప్పుడైనా సరే, ఏదైనా పని చేసుకున్నప్పుడైనా సరే, మీ ఆ ఒకే ఒక యాలకని మన నోట్లో వేసుకొని నములుతూ ఉంటే కనుక ఆ వాటర్ వస్తుంది కదా, అది మనం మింగితే చాలండి. నిజంగా ఒక చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అక్క నాకు యాలకలు నోట్లో మనం వేసుకొని తినడం అనేది మాకు నచ్చదు అని అనుకున్న వాళ్ళు, మీకు మనీ పర్స్ అనేది ఉంటే కనుక ఆ పర్సులో ఒకే ఒక యాలకని, 1 కానీ 3 కానీ యాలకల్ని మేము మనీ పర్సులో వేసి ఉంచండి. దేవుడి గదిలో అండి నిజంగా మీరు దీపారాధన చేసేటప్పుడు దీపంలో యాలకల్ని ఒకే ఒక యాలక్కాయని వేసి కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చండి. మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదండి. అంతేకాకుండా ఈశాన్యముల హాల్లో కూడా కొంత కప్పులో కల్లుపు తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని, యాలకల్ని, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసి మీరు హాల్లో పెట్టడం అనేది చాలా మంచిదండి. ఇవన్నీ కూడా మనకి నిజంగా లక్ష్మీ అమ్మవారిని ఆకర్షించుకునే శక్తివంతమైన తాంత్రిక వస్తువులండి. ఇలా చేస్తున్నామని కానీ చేయబోతున్నామని కానీ ఎందుకు తాంత్రిక రహస్యమైన వస్తువులని మనం చెబుతున్నామంటే, చేసే ముందు ఎవరికి చెప్పకూడదండి, చక్కగా సీక్రెట్గా మనం చేసుకోవాలి. ఇంకా ఈ దాల్చిన చెక్క పౌడర్ కూడా చాలా అంటే చాలా విశేషం అండి. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను. ఈ దాల్చిన చెక్క పౌడర్ కూడా అమ్ముతూ ఉంటారు, లేదంటే మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చక్కగా కొంచెం మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఈ దాల్చిన చెక్కని కూడా అండి నిజంగా మీరు ఎంతో ఇదిగా వాడచ్చండి. ఎలా అంటే ఒక శుక్రవారం నాడు మీరు ఇంట్లో సాంబ్రాణి వేస్తూ ఉంటారు కదా, సాంబ్రాణి వేసేటప్పుడు ఈ దాల్చిన చెక్క పౌడర్ కూడా ఆ సాంబ్రాణిలో ఆ పొగలో వేయండి ఫ్రెండ్స్. వేస్తే చాలా మంచిదండి. ఇంకా దీపారాధనలో కూడా ఈ పౌడర్ని ఒక చిటికెడు వేయచ్చు. ఒకరోజు యాలకుల పౌడర్ వేయండి, ఒకరోజు ఈ దాల్చిన చెక్క పౌడర్ వేయండి. అంతేకాకుండా మీరు అరచేతిలో కొంచెం తీసుకొని ఈ దాల్చిన చెక్క పౌడర్ని 2 చేతులతో రబ్ చేస్తూ చక్కగా మీ ఇంటి సింహద్వారం ఉంది కదా, ఆ సింహద్వారానికి మీరు బయట నిలబడి ఈ దాల్చిన చెక్క పౌడర్ని లోపలికి ఊదండి. ఊదిన తర్వాత నిజంగా అలా ఊదితే కనుక లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కొంచెం ఒక చిటికెడు చాలు. ఆ తర్వాత మీరు అక్క మాకు అది తొక్కకూడదు కదా అన్న ఆలోచన ఉంటుంది. కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మీరు కావాలంటే సైడ్కి తోసుకోవచ్చు ఆ పౌడర్ని. అలా ఇంట్లోకి ప్రవేశించడానికి అమ్మవారికి ఇష్టమైన ఈ 3 పద్ధతులు కూడా మీరు పాటించి చూడండి ఫ్రెండ్స్. అంటే మేము ఈ 3 వస్తువులతో ఏదైతే చేయగలమో అది పాటించి చూడండి. ముందు ఉన్నదానికంటే మీకు డబ్బు అనేది ఎంత బాగా ఆకర్షిస్తుందో అనేది కూడా మీరు గమనించగలుగుతారు. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.